అందరికీ నమస్కారం. నేను మీ దిలీప్, డైరింగ్ స్టార్ యూట్యూబ్ ఛానల్. తమ్నేల్ చూశారు కదా. ఏం లేదు, ఈరోజు అల్లు అర్జున్ గారు పవన్ కళ్యాణ్ గారి ఇంటికి విష్ చేయడానికి వెళ్ళినట్టు మనకి న్యూస్ అయితే వచ్చింది. ఇదేంటి, వాళ్ళిద్దరు మామ అల్లుళ్ళే కదా, ఒకరింటికి ఒకరికి వెళ్ళడం పెద్ద న్యూస్ ఏముంది అని మీరు అనుకోవచ్చు. కానీ మామూలుగా మామ అల్లుళ్ళు ఒకరింటికి ఒకరికి వెళ్ళడం పెద్ద న్యూస్ కాదు. కానీ పవన్ కళ్యాణ్ ఇంటికి అల్లు అర్జున్ వెళ్ళడం పెద్ద న్యూసే. ఎందుకంటే గత 6-7 నెలలు 8 నెలల నుంచి అనుకుంటా పవన్ కళ్యాణ్ గారి అభిమానులకి పవన్ కళ్యాణ్ గారికి అల్లు అర్జున్కి మధ్య ఎలాంటి కోల్డ్ వార్ అయితే జరుగుతుందో మనందరికీ తెలుసు. వాళ్ళ మధ్య కోల్డ్ వార్ ఉన్నట్టు వాళ్ళు చెప్పలేదు, కానీ బహిరంగంగా చెప్పుకోకపోయినా పవన్ కళ్యాణ్ గారు అల్లు అర్జున్ గారి మీద చేసిన ఇండైరెక్ట్ కామెంట్స్ కానీ, అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ గారి మీద చేసిన ఇండైరెక్ట్ కామెంట్స్ కానీ మనందరికీ తెలుసు. బట్ ఇదంతా అల్లు అర్జున్ అరెస్ట్ ముందు వరకే. అరెస్ట్ తర్వాత అల్లు అర్జున్లో వచ్చిన మార్పు కావచ్చు, అరెస్ట్ తర్వాత మెగా ఫ్యామిలీ అల్లు అర్జున్ గారి దగ్గర రావడం కావచ్చు, చిరంజీవి గారు కానీ నాగబాబు గారు కానీ, ఇదంతా శుభపరిణామమే. బట్ ఆ టైంలో కూడా పవన్ కళ్యాణ్ గారు స్పందించలేదు ఈ విషయం మీద. కానీ ఇప్పుడు మొన్న పవన్ కళ్యాణ్ గారి చిన్న కొడుకు మార్క్ శంకర్కి ఫైర్ యాక్సిడెంట్ జరిగిన విషయం అందరికీ తెలిసిందే కదా. అప్పుడు కూడా అల్లు అర్జున్ గారు ట్వీట్ చేయలే. ఎందుకు ట్వీట్ చేయలేదని అందరూ చర్చించుకున్నారు. వాళ్ళ మధ్య వివాదాలు ఇంకా ముదిరాయని అందరూ అనుకుంటున్న నేపథ్యంలో సడన్గా అల్లు అర్జున్ గారు ఈరోజు ఉదయం పవన్ కళ్యాణ్ గారి ఇంటికి వాళ్ళ భార్యతో కలిసి వెళ్ళినట్టు న్యూస్ అయితే వచ్చింది. దీని మీద ఒక షార్ట్ తీసి పెట్టాను, ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు. లెంతీ వీడియో చేయాలనిపించి ఇంకాస్త డీటెయిల్గా మాట్లాడదామనిపించి చేస్తున్నాను వీడియో. ఇకపోతే అల్లు అర్జున్ గారు మెగా పవన్ కళ్యాణ్ గారి ఇంటికి వెళ్ళడం ఒక రకంగా వీళ్ళ మధ్య స్పర్ధలు తొలగిపోయినట్టే చెప్పాలి. వీళ్ళ మధ్య స్పర్ధల్ని తొలగించే పరిణామం అయితే చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు అల్లు అర్జున్ గారు స్పందించకపోయి ఉంటే, ఇది ఇలాగే కొనసాగి ఉంటే ఖచ్చితంగా అల్లు అర్జున్ గారి మీద ఇంకా నెగిటివిటీ పెరిగేది. అది మెగా ఫ్యాన్స్లో మాత్రమే కాదు కానీ అది కామన్ ఆడియన్స్లో కూడా పెరిగి ఉండొచ్చు అల్లు అర్జున్ గారి మీద నెగిటివిటీ. కానీ ఇప్పుడు ఈ పరిణామం ఏదైతే ఉందో చాలా శుభ పరిణామం. అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ కానీ, అల్లు అర్జున్ గారికి కానీ, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కానీ, పవన్ కళ్యాణ్ గారి మధ్యలో ఉన్న స్పర్ధలు తొలగిపోయాయి అనే ఒక సంకేతం ఇవ్వడం దీని అర్థం. ఇంకా ఫ్యాన్స్ అర్థం చేసుకుంటే మంచిది. ఎందుకంటే ఎన్ని గొడవలు పడినా, ఎంత ఇష్యూస్ ఉన్నా వాళ్ళు ఒకటి. సో వాళ్ళు ఒకటి అని చెప్పడమే నా ఉద్దేశం. సో ఇకపైన దయచేసి అందరూ ఫ్యాన్ వార్లు ఆపేస్తే బెటర్. ఒకరి సినిమాని ఒకరు నాశనం చేయాలని చూడడం, ఒకరి మీద ఒకరు నెగిటివ్ స్ప్రెడ్ చేయడం కరెక్ట్ కాదు. మనం ఒకరి సినిమాని నాశనం చేయాలనుకుంటే అది నాశనం అవ్వదు. సినిమా కంటెంట్ లేకపోతే మనం ఎంతగానో సపోర్ట్ చేసిన గేమ్ చేంజర్ ఫ్లాప్ అయింది. సినిమాలో కనెక్ట్ అయ్యే కంటెంట్ ఉంది అంటే అది మంచిగా చెడ పక్కన పెట్టు. కనెక్ట్ అయ్యే కంటెంట్ ఉంది అంటే పుష్ప 2 హిట్ అయింది. సినిమాలో కనెక్ట్ అయ్యే కంటెంట్ లేకపోతే గేమ్ చేంజర్ ఫ్లాప్ అయింది. అలా అని చెప్పి నెక్స్ట్ అల్లు అర్జున్ సినిమాలన్నీ హిట్ అవుతాయని కాదు, రామ్ చరణ్ సినిమాలన్నీ ఫ్లాప్ అవుతాయని కాదు. టైం, కంటెంట్ ఉంటే ఎంత చిన్న హీరో సినిమా అయినా హిట్ అవుద్ది. కంటెంట్ లేకపోతే ఎంత పెద్ద హీరో సినిమా అయినా ఫ్లాప్ అవుద్ది. మనం ఫ్లాప్ చేయాలంటే ఫ్లాప్ అవుతుంది, హిట్ చేయాలంటే హిట్ అవుతుంది. ఇది మీరు గుర్తుపెట్టుకోండి, ఓకే? ఇలాంటి వీడియోలు మరిన్ని కావాలనుకుంటే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.